హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 తెలంగాణలో అయితే సీట్స్ భారీగా పెరిగాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత కూడా పెరిగాయని చెప్పొచ్చు. అండ్ దీంతో ఎక్కడి వరకు ఎంబీబీఎస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ లీస్ట్ కట్ ఆఫ్ వీడియో నిన్న మనం చేసాం. సో ఇదైతే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్. 36 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఎన్ని పెరిగాయి, ఎంత తగ్గుతుంది, ఎందుకంటే మాకు గవర్నమెంట్లో వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమే వీడియో. సో డౌట్ లేని వారికి అయితే పర్లేదు, స్కిప్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఒకవేళ మీకు పెయిడ్ గైడెన్స్ కావాలి అంటే పర్ఫెక్ట్ డేటా ఉంటుంది మన దగ్గర, దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, అండ్ అదేవిధంగా గైడెన్స్ ఉంటుంది, అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. గైడెన్స్ అంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ప్రతి అప్డేట్ ఇస్తాం, కాల్ చేయొచ్చు, మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోవచ్చు, ప్రయారిటీ లిస్ట్ ఇస్తాం. రిజిస్ట్రేషన్ అంటే ఇంకా మీరు ఇంట్లో నుంచే ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా మీకు వచ్చిన మార్కులో బెస్ట్ కాలేజ్ వచ్చేలా రిజిస్ట్రేషన్లో మనమైతే గైడ్ చేస్తాం, రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. సో మన గ్రూప్లో ఆల్రెడీ ఉన్నారు, గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాం. ప్రతి కాలేజీలో మన స్టూడెంట్స్ ఉన్నారు. మీరు కాలేజ్కి వెళ్ళేప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అండ్ అక్కడ కూడా ఆ స్టూడెంట్స్ మీకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కావాలంటే మాత్రం మెసేజ్ చేయండి, ఓకేనా? సో పెయిడ్ గైడెన్స్ కోసం మాత్రమే చేయండి, చేరాక కాల్ మాట్లాడవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూద్దాం గవర్నమెంట్ కాలేజ్ ఎన్ని పెరిగాయి అసలు. యాక్చువల్గా గవర్నమెంట్లో ఎన్ని సీట్స్ పెరిగాయి, మరి అంత కట్ ఆఫ్ తగ్గుతుందా అనేది చూద్దాం. ఫస్ట్ అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట్ 110 సీట్లు చాలా మంచి కాలేజెస్లో పెరిగాయి. సో 110 సీట్లలో ఒక 17 ఆల్ ఇండియాకి వెళ్తాయి. 15% చొప్పున 17 అయితే ఆల్ ఇండియాకి వెళ్ళిపోతాయి. 93 సీట్లు అయితే ఇప్పుడు కేటగిరీ ఏలో ఫ్రీ సీట్కి అవైలబుల్ ఉంటాయి. బెస్ట్ కాలేజ్ సీట్ కావాలనుకున్న వారికి కూడా సీట్స్ వచ్చే ఛాన్స్ దీనివల్ల పెరుగుతుంది. ఒక వీటిలోనే కాదు, వీటి కింద ఉన్న కొన్ని కాలేజెస్లో కూడా ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఈఎస్ఐ తప్పించి అన్నిటి యొక్క కట్ ఆఫ్ అయితే మారుతుంది. అండ్ లీస్ట్ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ కూడా మారుతుంది. అది ఎలా అంటే ప్రైవేట్లో కూడా చాలా మంచి కాలేజీలో సీట్లు వచ్చాయి. సో మీరు ఇదంతా వినరు, జస్ట్ ఎవరైనా ఒక కట్ ఆఫ్ చెప్తే అది ఫాలో అయిపోతారు. సింపుల్గా చెప్పే కట్ ఆఫ్స్ని నమ్మకండి. వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను కూడా సింపుల్గా మీకు ఏదో ఒకటి చెప్పేయచ్చు, కానీ ఏంటి అసలు మీరు తెలుసుకోవాల్సింది అనేది ఇంపార్టెంట్, ఓకేనా? సో ఇలాంటి సబ్జెక్టు మీరు కరెక్ట్ మీకు అర్థమయ్యే దగ్గరే, సబ్జెక్ట్ ఉన్న దగ్గర మీరు ఏదైనా తీసుకోండి, అది మీకే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ప్రైవేట్ కాలేజెస్లో కూడా రాజరాజేశ్వరి కంప్లీట్ గర్ల్స్ కొత్త కాలేజ్ వచ్చింది, మహేశ్వర, ఎంఎన్ఆర్, భాస్కర్, మమతా బాచుపల్లి, ఎస్విఎస్, ఇవి కూడా చాలా మంచి కాలేజీలు. సో అన్ని మంచి కాలేజీలోనే సీట్ వచ్చేసింది. టోటల్గా 710 సీట్లు అయితే పెరిగాయి. ఇందులో కేటగిరీ ఏకి 338. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంటే కాకుండా ఈ బాచుపల్లి అండ్ ఎస్విఎస్ ఇలాంటి వాటిల్లో కొందరు గవర్నమెంట్ వచ్చినా కూడా వెళ్తారు. అంటే గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఇంకా తగ్గే ఛాన్సెస్కి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ సీట్స్ అన్నిటి వల్ల. మరి ఇప్పుడు ఎంత తగ్గుతుంది గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ అనేది ఇంకా డైరెక్ట్ చూసేద్దాం మనం. అండ్ 4 మంచి కాలేజెస్లో పెరిగాయి, ప్రైవేట్లో కూడా మంచి కాలేజెస్లో పెరిగాయి. మీరు చూడొచ్చు, షాదన్ అంటే అది ముస్లిం మైనార్టీ అనుకోండి. ఇంకా 6 కాలేజెస్లో ప్రైవేట్లో కూడా చాలా సూపర్ కాలేజెస్లో పెరిగాయి. దీని ఎఫెక్ట్ అయితే గవర్నమెంట్ సీట్ల మీద ఉంటుంది. గవర్నమెంట్ అంటే మీకు ఫీజు చాలా తక్కువ ఉంటుంది, క్లినికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది, మీకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గవర్నమెంటే నేను ప్రిఫర్ చేయమని చెప్తాను ఎవరికైనా. సో ఇక్కడ మీరు చూస్తే గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఒకసారి మనం చూద్దాం. ఓపెన్ కేటగిరీ, సో ఓపెన్ కేటగిరీ 416 వచ్చింది మనకు 2025లో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 90 సీట్లు పెరుగుతున్నాయి. ఇందులో అట్లీస్ట్ 40 అయినా ఓపెన్ ఉంటాయి. అండ్ ఒక మార్క్ మీద చాలామంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి ఈ కట్ ఆఫ్ ప్రెడిక్షన్ మనం ఇంతకుముందు చేసిన దానికంటే ఎక్కువగా తగ్గే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓపెన్ కట్ ఆఫ్ 416 మార్క్స్ వరకు వచ్చింది. అండ్ ఈసారి గవర్నమెంట్ 36 కాలేజెస్లో రావాలంటే ఒక 424, 25 ±5 అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. 424 to 425, ఓకేనా? సో తక్కువ మార్కులు వచ్చిన వారికి నా దాకా వస్తే బాగుండు, అండ్ ఇలా కట్ ఆఫ్ చెప్తున్నారు ఏంటి అని కొంచెం అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైనా రియాలిటీకి దగ్గరే చెప్పాలి, ఓకేనా? సో ఓపెన్ అయితే ఇది. అండ్ బీసీఈ అయితే 351 ఉంది 2025లో. ఈసారి ఒక 358 వరకు వేస్తే మీకు గవర్నమెంట్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్లో. ఇదే ఫిక్స్ అని కాదు, రిజల్ట్ వచ్చాక మళ్ళీ యాక్యురేట్గా చెప్పుకుందాం. బీసీబీ అయితే 406, 406కి గవర్నమెంట్ వచ్చింది. ఈసారి 412
వరకైతే గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థర్డ్ రౌండ్ వరకు మనకి సీట్లు పెరిగాక ఫస్ట్ టైం మనం గవర్నమెంట్కి చెప్పడం. బీసీసీ అయితే 343, తక్కువ స్టూడెంట్స్ తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 350 అయితే మనం అంచనా వేసుకోవచ్చు గవర్నమెంట్ సీట్ వస్తుంది బీసీసీలో అని చెప్పి. అండ్ బీసీడీ అయితే 414, ఆల్మోస్ట్ ఓపెన్తో ఈక్వల్గా వస్తుంది బీసీడీ కాబట్టి ఒక 420 మార్కులకు ఒక +or-5 ఉంటే మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీ మార్క్స్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ. బీసీఈ 407 మార్కులకు వచ్చింది. 414 మార్కులకి ఒక +or-5 ఉంటే బీసీఈ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 418కి వచ్చింది. ఇవి ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్లోనే ఉంది కాబట్టి ఒక 425 వరకు ఉంటే ఈడబ్ల్యూఎస్లో కూడా ఆ సెలెక్టివ్ కాలేజెస్లో కాకతీయ అండ్ సిద్దిపేట ఇలాంటి వాటిల్లో చాలా అడ్వాంటేజ్ ఇది. SC1 పక్కన పెట్టండి. SC2 377కి వచ్చింది గవర్నమెంట్ కాలేజ్. SC2 అయితే 377. ఈసారి ఒక 385 +or-5. మళ్ళీ ఇది ఎంబీబీఎస్ సీటుకు కాదు, గవర్నమెంట్లో ఫ్రీ సీట్లకి. ప్రైవేట్లో కూడా హాఫ్ ఫ్రీ సీట్లు ఉంటాయి, కాస్త ఎక్కువ అవుతుంది. హాస్టల్ కలుపుకొని 3 lakhs వరకు. నాకు మొత్తం ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఇదేనా, నాకు వస్తుందా లేదా అని కంగారు పడకండి. ఇది ఓన్లీ 36 గవర్నమెంట్ కాలేజెస్కి. ఇంకా మనకు 22 ప్రైవేట్ అవి ఉన్నాయి. వాటి కట్ ఆఫ్ నిన్న చెప్పాను, అవి చూడండి. ఓకేనా. 377 అంటే సరే ఒక 385 అయితే SC2లో గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. SC3 377. ఓకే, SC3 377 ఉంది. ఒక 385 వరకు వస్తే SC3లో గవర్నమెంట్ సీటు దీనిపైన వచ్చినట్లయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ST 384 అండ్ ఆల్మోస్ట్ ఒక 392 వరకు వస్తే గవర్నమెంట్లో వచ్చే ఛాన్సెస్ ఎస్టీలో ఎక్కువ ఉన్నాయి. సరే, ఎస్టీలో ఎక్కువ కాంపిటీషన్ పెరగవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా మైనారిటీ అంటేనే ప్రైవేట్ కాలేజ్. సో దీనికి కూడా గవర్నమెంట్ ఉండదు. సో మైనారిటీల కట్ ఆఫ్ ఆల్రెడీ 3 వాళ్ళకు 4 కాలేజెస్ ఉన్నాయి. వాటిలో షాదాన్లో సీట్స్ కూడా పెరిగాయి. మీకు కూడా చాలా తగ్గుతుంది. నేను చెప్పిన కట్ ఆఫ్ అయితే చూడండి. సో ఇదైతే గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్. ఒక ఐడియా మీకు ఇవ్వడానికి మాత్రమే. ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళు వీడియోని లైక్ అయితే చేయండి.